హాయ్ మై స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. ఈరోజు మనం 8th చాప్టర్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 8.1లో ఉన్న సమ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్, ఇఫ్ ద డయాగనల్స్ ఆఫ్ ఏ ప్యారలగ్రామ్ ఆర్ ఈక్వల్. సో ఇచ్చిన పిక్చరు ప్యారలగ్రామ్ అవుతుంది. దీంట్లో డయాగనల్స్ ఆర్ ఈక్వల్. ఈ రెండు ఏసీ అండ్ బీడి డయాగనల్స్ ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయంట. దెన్ షో దాట్ ఇట్ ఈస్ ఏ రెక్టాంగిల్. సో మనం ఈ పిక్చర్ని రెక్టాంగిల్ అని చూపించాలి. సో ఇచ్చిందేమో ప్యారలగ్రామ్ అండ్ వీ కెన్ షో దట్ దిస్ ఇస్ ద రెక్టాంగిల్. మనం దీన్ని రెక్టాంగిల్ అని చూపించాలి. ప్యారలగ్రామ్లో డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్, బట్ రెక్టాంగిల్లో మాత్రం డయాగనల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇదేం కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు. మనం దాన్ని తీర్చిగా ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ మనం ముందుగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ దట్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలగ్రామ్. సో ప్యారలగ్రామ్ ప్రాపర్టీస్ ఏంటి? ఎదురుగా ఉండేటువంటి సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఆపోజిట్ సైడ్ అనేటువంటి ఏబి అండ్ సిడి ఈక్వల్గా ఉంటాయి. సో యూ కెన్ రైట్ ఏబి ఈక్వల్ టు CD and BC equal to AD, and the given diagonals are equal. So AC equal to BD. AC equal to BD. Now I can prove the angle is 90 degrees. ఇక్కడ మనం ప్యారలగ్రామ్లో ఇక్కడ ఉన్న యాంగిల్ 90 degrees ఉండదు, కానీ రెక్టాంగిల్ అయితే 90 degrees ఉంటుంది. మనం ఇక్కడ ఉన్న యాంగిల్ కనుక 90 degrees అని చూపించామనుకోండి, ద ప్యారలగ్రామ్ ఇస్ ద రెక్టాంగిల్ అయిపోతుంది అనమాట. సో వాట్ వీ కెన్ డూ, వీ కెన్ టేక్ హియర్ ఏబిసి ఈ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, అలాగే ఏబిడి ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏబిడి. సో ఈ ట్రయాంగిల్ అండ్ ఈ ట్రయాంగిల్, ఈ టూ ట్రయాంగిల్స్లో ఏబి ఈక్వల్ టు ఏబి, బికాజ్ వై ఈ కామన్ సైడ్ అవుతుంది కాబట్టి ఏబి ఈక్వల్ టు ఏబి కామన్ సైడ్. అండ్ ఏబిసి ట్రయాంగిల్లో బీసీ సైడ్, ఏబిడి ట్రయాంగిల్లో ఏడి సైడ్ రెండు ఎలా ఉంటాయి? మనకి ఈక్వల్గా ఉంటాయి. You can write BC equal to AB. BC equal to AD. And given that the diagonals are equal, ABC triangle లో ఉన్నటువంటి AC అనే సైడ్, ABD triangle లో ఉన్న BD సైడ్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. AC equal to BD. These two are given. By using side congruency rule, we can say triangle ABC is congruent to triangle ABD. సో ఈ ట్రయాంగిల్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో కాంగ్రుయెన్సీ అనమాట. సో సైడ్స్ ఈక్వల్గా ఉంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆల్సో ఈక్వల్. దట్ మీన్స్ ఏబిసి ట్రయాంగిల్లో ఉన్నటువంటి యాంగిల్ బి, ఏబిడి ట్రయాంగిల్లో ఉన్నటువంటి యాంగిల్ ఏ రెండు ఎలా ఉంటాయి? మనకి ఈక్వల్గా ఉంటాయి. బై యూజింగ్ సిపిసిటీ వీ కెన్ రైట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి బై సిపిసిటీ. అండ్ వాట్ వి నో, ద సైడ్స్ ఆఫ్ ద ఆపోజిట్ ఆర్ ప్యారలల్ సైడ్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న యాంగిల్ 90 degrees అని చూపించాలి. సో నేనేం చేస్తానంటే ఏడి అండ్ బీసీ ఈ రెండు కూడా ప్యారలల్ సైడ్స్ కాబట్టి ఏబి నేను ట్రాన్స్వర్షన్ అనుకుంటాను. సో వీ కెన్ రైట్ ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అండ్ ఏబి ఈజ్ ట్రాన్స్వర్షన్. సో వాట్ వీ కెన్ సే, these two are the parallel sides. This is the transversion. This is the angle A and this is the angle B. So the two are the, ఇక్కడ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి రెండు ఏమవుతాయి? మనకి కో ఇంటీరియర్ యాంగిల్స్. దిస్ టూ ఆర్ ద
co-interior angles. The sum of two angles is 180 degrees. So angle A plus angle B equal to 180 degrees. Because why? These two are co-interior angles. So what we know? Angle A equal to angle B. Plus kada. In the place of angle B, I can write angle A. Angle B plus angle A rastanu. So angle A plus angle A equal to 180 degrees. So 2 times is there na? 2 of angle A equal to 180 degrees. Angle A equal to 180 by 2. That equal to 1s are 2, 2 9s are 18 and 0. 90 degrees. So angle A equal to 90 degrees. In a parallelogram, one angle is the right angle, then it is a rectangle. So ఈ parallelogram లో ఒక యాంగిల్ రైట్ యాంగిల్ కాబట్టి రిమైనింగ్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. బికాస్ వై? ఇన్ parallelogram ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి కాబట్టి యాంగిల్ ఏ నాకు 90 degrees వచ్చింది కాబట్టి యాంగిల్ సి ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది అనమాట. సో వీ కెన్ రైట్ ద టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇన్ ద సేమ్ మేనర్ వీ కెన్ ప్రూవ్ దట్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి. మొత్తం యాంగిల్స్ కూడా 90 degrees అవుతాయి. సో వాట్ వీ కెన్ సే? దేర్ ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ rectangle. See the second question. Show that the diagonals of a square are equal and bisect each other at right angles. So the given picture is square. Square ఇచ్చారు. మనం ఏం చెప్పాలి? Diagonals of a square are equal. So ఇక్కడ AC and BD equal అని చెప్పాలి. So first point we can say AC equal to BD. Second point, and bisect each other. So AC and BD are the bisect. అంటే O పాయింట్ నుంచి ఇక్కడికి వచ్చే OA వాల్యూ అండ్ OC ఈక్వల్ అని చెప్పాలి. OA ఈక్వల్ టు OC అండ్ OB ఈక్వల్ టు OD. Next, third point, at a right angle. So here the angle is 90 degrees అని చూపించాలి. So first we can see the first point, AC equal to BD చూద్దాం. సో ఇచ్చిన పిక్చర్ అంటే ఇక్కడ స్క్వేర్. Let all of you given that ABCD is a స్క్వేర్. సో ఇచ్చిన పిక్చర్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ ప్రాపర్టీస్ ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడి. ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ. అండ్ ద యాంగిల్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు angle C equal to angle D equal to 90 degrees. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? AC ఈక్వల్ టు BD అని ప్రూవ్ చేయాలి. AC అండ్ BDలు ఈక్వల్ అని చెప్పాలి కాబట్టి నేను ఇక్కడ AC ఉన్నటువంటి ABC ట్రయాంగిల్ తీసుకుంటాను. అలాగే BD ఉన్నటువంటి ABD ట్రయాంగిల్ తీసుకుంటాను. సో ABC అండ్ ABD ట్రయాంగిల్ నేను తీసుకున్నాను ఇప్పుడు. సో these are two triangles, ABC and ABD. From triangle ABC, triangle ABD. ఈ రెండు ట్రయాంగిల్స్లో AB ఈక్వల్ టు AB అవుతుంది. AB ఈక్వల్ టు AB ఎందుకని? కామన్ సైడ్. అండ్ AD ఈక్వల్ టు BC. సార్ BC ఈక్వల్ టు AD. Opposite sides are equal. Next, angle A equal to angle B. Angle A equal to angle B, that means 90 degrees. Angle A equal to angle B. Given information. By using the side angle side congruency rule. By using side angle side rule, what we can say? We can say triangle ABC is congruent to triangle ABD. సో ఈ టూ ట్రయాంగిల్స్లో AB సైడ్
ఏబి రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి, బీసీ సైడ్ ఏడి సైడ్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంది. రిమైనింగ్ పార్ట్స్ అంటే ఇక్కడ ఏబిసిలో ఏసీ అనే సైడు, ఏబిడిలో బీడి సైడ్ రెండు ఎలా ఉంటాయి మనకి ఈక్వల్గా ఉంటాయి. బై యూజింగ్ సిపిసిటి యూ కెన్ రైట్, సో వీ కెన్ సే ద డయాగ్రామ్స్ ఆర్ ఈక్వల్. Second point, OA equal to OC. OA equal to OC. ఇది టూ పార్ట్స్ ఈక్వల్ మనం చూపించాలి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏఓడి అనే ట్రయాంగిల్, బిఓసి ట్రయాంగిల్ రెండు తీసుకుంటాను నేను. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏఓడి అండ్ బిఓసి వీ కెన్ ప్రూవ్ ఓఏ ఈక్వల్ టు ఓసి మనం ప్రూవ్ చేయొచ్చు. సో వీ కెన్ టేక్ ఈ ట్రయాంగిల్లో వీ కెన్ సీ ఏబి అండ్ సిడి ఆర్ ద parallel lines. You can think AC is the transversion. AB is parallel to CD, comma AC is transversion. Then what we can say here, angle A equal to angle C, because why? These two are the alternate interior angles. Angle A equal to angle C and angle B equal to angle D. Second case. Similarly we can say angle B equal to angle D. So ఇక్కడ మనకి ఈ టూ యాంగిల్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇవి కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, రెండు ఎలా ఉంటాయి ఈక్వల్గా ఉంటాయి. సో ద పేర్ ఆఫ్ టూ సైడ్స్ ఆర్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది, అండ్ ఏడి ఈక్వల్ టు బీసీ. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఆల్రెడీ ఈక్వల్ కదా. సో వీ కెన్ సే హియర్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అండ్ ఏడి ఈక్వల్ టు బీసీ అండ్ angle D equal to angle B. So by using angle side angle rules, so as ASC rule, what we can say, triangle AOD is congruent to triangle BOC. సో ఈ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. దెన్ వాట్ ఎవర్ ద రిమైనింగ్ పార్ట్స్, ఓఏ ఈక్వల్ టు ఓసి అవుతుంది. యూ కెన్ సే ఓఏ ఈక్వల్ టు ఓసి అండ్ ఓబి ఈక్వల్ టు ఓడి బై యూజింగ్ సిపిసిటి. యూ కెన్ సే ద టూ triangles are, the two sides are equal. So the last point is there, the angle is 90 degrees. ఇక్కడ ఉన్న యాంగిల్ మనం 90 degrees అని చూపించాలి. ఇది ద లాస్ట్ పార్ట్. సో ఇలా చూపించడం కోసం నేనేం చేస్తానంటే, నౌ ఐ కెన్ టేక్ ద ట్రయాంగిల్ బిఓసి అండ్ సిఓడి, ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకుంటాను నేను. సో ఐ కెన్ డ్రా హియర్, సి ఆల్ ఆఫ్ యూ. నౌ వి ప్రూవ్ ద థర్డ్ పాయింట్, ద యాంగిల్ ఈజ్ 90 degrees. సో దానికోసం నేను ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకున్నాను, ట్రయాంగిల్ ఓసిడి అండ్ ఓబిసి, ఈ టూ తీసుకున్నాను అనమాట. ఈ రెండు ట్రయాంగిల్స్లో వాట్ వి నో, బీసీ ఈక్వల్ టు సిడి. ఎందుకని, స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. ఐ కెన్ రైట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఓసిడి అండ్ ట్రయాంగిల్ ఓబిసి. సో సి ఆల్ ఆఫ్ యూ, వాట్ వి నో, బీసీ ఈక్వల్ టు సిడి and what we know improved already in point 2. What we can say, OD equal to OB, OD equal to OB and OC and OC the common side, OC equal to OC because why common. It's proved already. It is given. So by using which congruency rule, side congruency, SSS rule.
what we can say, triangle OCD is congruent to triangle OBC. సో ఆ టూ ట్రయాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ద రిమైనింగ్ పార్ట్స్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్గా ఉంటాయి. హియర్ యాంగిల్ ఇస్ ఈక్వల్. సో ద టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఉన్నాయి కదంటే మా యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. యూ కెన్ థింక్ ఈజ్ ద యాంగిల్ 1 అండ్ ఇస్ ద యాంగిల్ 2. సో యూ కెన్ రైట్ యాంగిల్ 1 and యాంగిల్ 2. యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 బై యూజింగ్ CPCT. బై CPCT. సో ఈ టూ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వీ కెన్ సీ బీడీ ఈజ్ ద స్ట్రైట్ లైన్. బీడీ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ అవుతుంది అనమాట. సో అపాన్ ద స్ట్రైట్ లైన్ ద యాంగిల్ ఈజ్ 180 degrees. సో వీ కెన్ రైట్ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈక్వల్ టు 180 degrees బికాస్ బై లీనియర్ పేర్. సో వాట్ వి నో, యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 కాబట్టి యాంగిల్ 2 దగ్గర నేను ఇప్పుడు యాంగిల్ 1 రాస్తాను. సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 1 ఈక్వల్ టు 180 degrees. ఆల్రెడీ ప్రూవ్డ్ హియర్. సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 1 మీన్స్ 2 ఇంటూ యాంగిల్ 1 ఈక్వల్ టు 180 degrees. నాకు యాంగిల్ 1 కావాలి కాబట్టి 2 నేను ఇదే తీసుకుని వస్తాను. 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, 2 వస్తే డివిజన్ చేస్తుంది. 180 బై 2, 2 ones 2 9s are 18 and 0. Angle 1 equal to 90 degrees. So here the angle is 90 degrees. So similarly we can prove all angles are 90 degrees. They want we can say the diagonals are bisect each other. మనం ఆల్రెడీ దీన్ని నిరూపించాం. And the diagonals are intersect at right angles. So we can write the diagonals intersect at right angle. So we can prove the all points. First we can prove the మనం ముందుగా ఏం చెప్పాం, the diagonals are equal అని చెప్పాం. తర్వాత the parts are bisect each other అని చెప్పాం. OA equal to OC and OB equal to OD. Next the diagonals are bisect and at right angle అని కూడా చెప్పేసాం. So all points are proved. So you can write hence proved. సో ఇంతటితోటి ఈ వీడియో పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో మనం 3-4 క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్.